గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఆయన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి స్నాత్నాల మండలంలో పర్యటించారు. మండలంలోని గ్రామ పంచాయతీల సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. స్నాత్నాల మండలంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు మాంకూర్లలో సట్ల ప్రతాప్, సుందరగిరిలో కమలాబాయి, సాంగ్వీలో ఆత్రం నగేష్, మరుగుడలో కుమ్ర చంద్రకాంత్, దుబ్బుగూడలో టేకం ముఖేష్, న్యూ రాంపురంలో గడ్డం వేణుగోపాల్ రెడ్డి, ఖానాలో ఆర్ఎస్ చెంగు, దౌనాలో లక్ష్మీబాయి మోహన్, మేడిగూడలో మడపాసి సీమ శ్యాంసుందర్, జామినిలో పెందూర్ ఇస్తారి, కాన్ప మేడిగూడలో చిన్నక్క, సైదీపూర్లో పెంతూర్ అశ్విని రాజేశ్వర్, తోయిగూడలో అనితా ప్రవీణ్ చౌహాన్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక గ్రామ పంచాయతీల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని వెల్లడించారు. సంతోష్ మీరే పెట్టమంటే జామిని గ్రామ సర్పంచ్గా పెందూర్ ఇస్తారి గారిని భారీ మెజార్టీతో ఆశీర్వదించవలసిందిగా జామిని ప్రజలందరినీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాం. కాన్ప మేడిగూడ గ్రామ పంచాయతీ సర్పంచ్గా మాడపతి సీమా శ్యామ్ సుందర్ గారిని సర్పంచ్గా గెలిపించమని మేడిగూడ గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ మాడపతి సీమా శ్యామ్ సుందర్ గారిని భారీ మెజార్టీతో ఆశీర్వదించవలసిందిగా చేతులు జోడించి అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. కూడా కాన్ప సర్పంచ్ అభ్యర్థిగా పెందూర్ చిన్నక్క కాశీరామ్ గారు సర్పంచ్ అభ్యర్థిగా భారీ మెజార్టీతోని ఆశీర్వదించమని కెనాల్ మేడిగూడ కాన్ప గ్రామస్తుల్ని చేతులు జోడించి వినయంగా వినమ్రపూర్వకంగా ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాం. సాత్నాల మండలం న్యూ రాంపూర్ గ్రామ సర్పంచ్గా గడ్డం వేణుగోపాల్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో ఆశీర్వదించమని అడగడానికి ఈరోజు న్యూ రాంపూర్ వచ్చిన మీ బిడ్డగా కంది శ్రీనివాస్ రెడ్డి చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. తప్పకుండా గడ్డం వేణుగోపాల్ రెడ్డి గారికి మీ ఆశీర్వాదం పెట్టండి. కుంభజరి గ్రామ సర్పంచ్గా మర్సుకోల విలాస్ గారిని భారీ మెజార్టీతో గెలిపించమని కుంభజరి, శివ్ఘాట్, టాక్లీ గ్రామస్తులందరినీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ అభ్యర్థిస్తా ఉన్నాము. మర్సుకోల విలాస్ గారు మీకు నిరంతరం అందుబాటులో ఉంటారు. కుంభజరి, శివ్ఘాట్, టాక్లీ గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ అభ్యర్థి మర్సుకోల విలాస్ గారితో పాటుగా ఈరోజు నిలబడ్డటువంటి 8 మంది వార్డు సభ్యులందరినీ కూడా భారీ మెజార్టీతో గెలిపించమని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. జామిని గ్రామం నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి గ్రామం. రాజకీయ జీవితం ఇక్కడ నుంచే మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతో ఆశీర్వాదం పెట్టినటువంటి జామిని గ్రామం మా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరి యొక్క కష్టంతో, కృషితో ఈరోజు అందరూ పెందూరు ఇస్తారి గారిని సర్పంచ్ అభ్యర్థిగా ప్రతిపాదించిండ్రు. మీ అందరి జామిని ప్రజల ఆశీర్వాదం ఇస్తారి గారికి ఉండాలని, తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వచ్చే 3 సంవత్సరాలు ఉంటుంది, మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. తప్పకుండా జామినికి అన్ని రంగాలలో జామినిని అభివృద్ధి చేస్తాం. ఇందిరమ్మ ఇండ్లు తప్పకుండా అత్యధికంగా ఇక్కడికి జామినికి తీసుకొస్తాం. గిరి వకాస్ కింద బోర్లు, మోటార్లు తప్పకుండా జామిని గ్రామానికి తప్పకుండా తీసుకొచ్చే కృషి చేస్తాం. ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా వచ్చే 8 సంవత్సరాలు జామిని గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం.